నవ్వొస్తుంటుంది. ప్రతిసారి కూడా ఇది నా గడ్డ, ఇది నా అడ్డ అని మాట్లాడుతుంటారు కదా. 2014 ఎన్నికలలో నేను ఎంపీగా పోటీ చేశాను, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇద్దరం కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీ చేశాం. గణపూర్ నియోజకవర్గంలో నేను ఎంపీగా పోటీ చేస్తే నాకు 90,000 మెజారిటీ ఎట్లా వచ్చింది, నీకు 54,000 మెజారిటీ ఎట్లా వచ్చింది? 36,000 మంది నీకంటే ఎక్కువగా నన్ను ఇష్టపడుతున్నారని చాలా స్పష్టంగా ఆ ఫలితాలలో కనిపించింది కదా. అది నీకు అర్థం కావడం లేదని నేను అడుగుతున్నా. 2014 ఎన్నికలలో నాకు 90,000 వస్తే మీకు 54,000 ఓట్లు వస్తే మరి ఎవరిది అడ్డా అని చెప్పుకుందాం? ఇది మెజారిటీ ప్రజలు కోరుకున్న వాళ్ళని అడ్డా అందామా, లేకుంటే తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని అడ్డా అని అనుకుందామా? కాబట్టి ఈ అడ్డ గడ్డ జాగీరు అనే విషయాలు తెలివైన రాజకీయ నాయకుడు ఎవడు మాట్లాడదు, ఆ ప్రస్తావన తీసుకురాదు. అంతేకాకుండా ఇవాళ మీరందరూ రాజయ్య గారు ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఒక ప్రజాప్రతినిధిని 1000 కళ్ళు చూస్తుంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ప్రవర్తించాలి. వరంగల్ నుంచి వచ్చాడు, ఆయన సాంకేతుడు, ఆయన కూడా అట్టయిపోయాడు. 2 సార్లు ఆయన గెలిచింది. తర్వాత బొద్దపల్లి రాజయ్య 7,000 ఓట్లతోటి తెలుగుదేశం నుండి బొద్దపల్లి రాజయ్య గెలిచాడు. 5 ఏళ్ళు ఉన్నాడు, ఓడిపోయాడు, కథం అట్టయిపోయాడు. మళ్ళీ పత్తజాడ లేడు. 89 నుండి 94 వరకు భువనగిరి ఆరోగ్యం కాంగ్రెస్ పార్టీ నుండి 5,000 పైచీల కోట్లతో గెలిచిండు. ఆరోగ్యం గారు క్రిస్టియన్ కాలనీ వరంగల్ నుంచి వచ్చాడు, ఆయన సాంకేతుడు, ఆయన కూడా అట్టయిపోయాడు. ఆయన మీద కడియం శ్రీహరి గారు మొదటిసారి 94 గెలిచిండు. 94 నుండి 2004 వరకు ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం. అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ కడియం శ్రీహరి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గణపురంలో జరిగినన్ని ఎన్కౌంటర్లు తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఎన్కౌంటర్లు జరగలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 10 ఏళ్లలో ఒక గణపురంలోనే దాదాపు 361 మంది వరకు పొట్టలు పెట్టుకున్న పరిస్థితి. తెలుగుదేశం ఆ రకంగా అంత కర్కశంగా అందలను అనిచేసిన చరిత్ర తెలుగుదేశం ఆ రోజు చేసింది. ఆ రోజు పెన్షన్ ఎంత? 70 రూపాయలు. 70 రూపాయల పెన్షన్ ఉంటే ఆ 70 రూపాయలు ఆ ఊరిలో మళ్ళొక పెన్షన్ కావాలంటే ఒకటి సావాలి. ఎవరు జప్తాడా అని ఎదురు చూసేది. ఎవరన్నా జప్తే నాకు వస్తుంది. ఆ వచ్చేటోడు ఎవరైనా టీడీపీకి మాత్రమే, ఆ పోటానికి మాత్రమే ఇచ్చేది. 1,000 వరాలని చెప్పింది టీడీపీ ఉన్నప్పుడు. 1,000 వరాలంటే 60 లక్షల రేషన్ కార్డు, 60 లక్షల రేషన్ కార్డు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 60 లక్షల రేషన్ కార్డు ఇస్తే టీడీపీ కార్యకర్త ఎవరైతే వాళ్ళకే రేషన్ కార్డు. ఆనాడు సంవత్సరానికి 500 ఇల్లు ఉండేది. 500 ఇల్లు వస్తే టీడీపీకి ఇచ్చేది, మళ్ళీ ఇల్లు కాకపోతే కంటే మళ్ళీ ఇంకో పేరు మీద ఇచ్చేది. ఆ రకంగా ఇల్లు ఇచ్చినోడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఉండేది. ఆనాడు వచ్చిరాని కరెంటు 2 గంటలు. మా ఇప్పుడు సరిత చెప్పింది, బావి దగ్గర వాళ్ళ మామ ఉంటే కాలువ దగ్గర మొక్కజొన్న కాలువ కట్టే దగ్గర వాళ్ళ అత్తుండేది. ఎంత గొప్పగా చెప్పింది. అందరూ ఒకసారి చెప్పలు కొట్టాలి. ఎందుకంటే రైతు బిడ్డ అంటే వివరంగా బయట చెప్పకుండా అంతర్గతంగా దాసి మంచిగా చెప్పింది. మా మామేమో బావి దగ్గర ఉండి మోటార్ వేసుకుంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తెలియదు కాబట్టి నీళ్ళందరూ ఉంటే వెంటనే కట్టాలి కాబట్టి మా అత్త అక్కడ ఉండేది అని చెప్పి చాలా గొప్పగా చెప్పింది. వచ్చిరాని కరెంటు మొదటి మారేది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.